చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరికి. ముందుగా రాకేష్ గారు, చాలా కీలకమైన అంశం కనిపిస్తోంది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలకు సంబంధించిన వ్యవహారం. మీనాక్షికి వెన్నుపోటు పొడిచిందెవరు అంటూ ఈ వార్త మనం చూస్తా ఉన్నాం. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ జరిగిన సందర్భం కాంగ్రెస్లో కల్లోలం మొదలైన పరిస్థితి. అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా తెలంగాణ కాంగ్రెస్ నుంచి తమకు అందాయని చెప్పేసి మధ్యప్రదేశ్కు సంబంధించిన మంత్రి కైలాష్ విజయవర్గీయ కూడా బాంబు పిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? గుడ్ మార్నింగ్ అండి సీతారాం రాజు గారు, మీకు దత్తాత్రేయ గారికి, టీన్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఈ అంశం మాట్లాడే ముందు నిన్న ఒక 3 గంటలు ట్రాఫిక్ జామ్ అనేది కూడా మనం మాట్లాడాం. నిన్న భారీ వర్షం అంటే ఒక ½ అవర్ వర్షం పడింది. మొత్తం ఎక్కడికక్కడికి రోడ్లు జామ్ అయ్యి అసలు వెహికల్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఎక్కడా కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ లేదు. అసలు హైడ్రా అని చెప్పేసి పేదల ఇల్లు కూలగొట్టడానికి తప్పితే, ఏదైతే హైడ్రా అనేది నాట్ ఓన్లీ పేదల ఇల్లు కూలగొట్టడానికి కాదండి, ఇవన్నీ నేషనల్ డిజార్డర్ అయినప్పుడు వాటన్నిటి కూడా ప్రొటెక్ట్ చేయని, అది ఎక్కడా కూడా కనిపించకుండా నిన్న హిట్లర్ పాలనే కనిపించింది. మొత్తం ఎక్కడికక్కడ ప్రజల్ని వేధింపులకు గురి చేసినట్టు. అది ఓన్లీ కార్లలో కూర్చున్న వాళ్ళని కాదు, బైక్ల మీద ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, డ్యూటీలకు పోయేటోళ్ళు కావచ్చు. నిన్న ఒక్కొక్కరికి 2, 3 ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు. ఎందుకంటే సరే హైటెక్ సిటీ సైడ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, ఎక్కడో జామ్ అయిందంటే అది వేరు. హైటెక్ సిటీ సైడ్ ట్యాంక్ బండ్ మొత్తం జాము, లో ట్యాంక్ బండ్ జాము, ఉప్పల్ దాకా జామ్. కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రజలైతే చాలా అష్ట కష్టాలకు గురైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఇప్పటికేనంటే ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదు, కనీసం అధికారులన్నా తమ డ్యూటీలు తమ నిర్వహించి దయచేసి, అంటే అది మన ఏది జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కావచ్చు, హైడ్రా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఏదైతే అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ కాకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేయగలుగుతాం. అంతకంటే కూడా ఏం చేయలేము మనం. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నంటే మేము చేస్తున్నాం అంటారు, కానీ మనం చూస్తున్నాం అక్కడ వెతలు ఎట్లా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా కొంచెం సరిదిద్దుకోవాలండి. ఎందుకంటే అసలు వర్షాకాలం స్టార్టే కాలే. వర్షాకాలం జస్ట్ ఒక చిన్న వర్షానికి నిన్న జరిగినటువంటి స్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికక్కడ డ్రైన్స్ మొత్తం నిండిపోయినాయండి. మొత్తం నాళాలన్నీ ఎక్కడ కూడా క్లీన్ చేయాలి. దాంతో ఏమైంది, వాటర్ ఎక్కడికెక్కడ స్టాగ్నేట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే దీనికి కూడా ప్రజా పోరాటాన్ని ఎన్నుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని కూడా హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. అన్ని ఒక అంశాలు అయితే ఈరోజు కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో మనం తీసుకుంటే, అసలు ఈ రాష్ట్రంలో కేసు పెట్టిరని, ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసులు ఆమె మీద ఒకదాని మీద ఎట్లా బుక్ అయినా, మరి సీఎం మీద ఎందుకు బుక్ కాలే? ఏం జరిగిందంటే, రెగ్యులర్గా మీనాక్షి దగ్గర నుంచి వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకుంటుంది. మొన్న ప్రధానమంత్రి డైరెక్ట్గా డయాస్ మీద మన ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పడం, లేకపోతే గతంలో బీజేపీ తోటి అంటగా బీజేపీ ఎంపీకి గతంలో కేటీఆర్ గారు చెప్పారు చూసారా, వితౌట్ టెండరు ఫ్యూచర్ సిటీలో ఒక 2,000 కోట్ల రూపాయల రోడ్ డైరెక్ట్ ఇచ్చేసారని చెప్పేసి. అంటే అట్లాంటి వీటన్నిటితో పాటు మొన్న ఏది బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడ్ కావచ్చు, దీంట్లో ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి దాఖలాలు ఇవన్నీ కూడా కలిపి ఒక రిపోర్ట్ వెళ్ళడం జరిగింది. ఈ లోపల మనం చూసాం, ఒక టీవీ ఛానల్, ఎస్పెషల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ మొత్తం కూడా ఏది మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా ఇదే రకమైనటువంటి కథనాలు వండి వార్చడం జరిగింది. రోజు మొత్తం ఎందుకు వండి వార్చడం జరిగింది అంటే, ఆ రోజు మీనాక్షి గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అదే రిపోర్ట్ మహేష్ గారు కూడా ఇచ్చారు అని చెప్పేసి బయట నడిచింది. కాబట్టి ఇదంతా జరిగింది ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక టీం ఉన్నదో. ఇప్పుడు ఏంది సమస్య ఏంది, మీనాక్షి గారితో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే ఎవరైతే తన అనునాయాలు అనుకుంటారో వాళ్ళు ఎవరికి కూడా రేపు పొద్దుగా పదవులు ఎక్స్టెన్షన్ అయితట్లేదు, పదవులు వచ్చేటట్లేవు. నా మీద పెత్తనం ఏంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంపూర్ణంగా బీజేపీ పార్టీకి సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ కూర్చుంది టీడీపీ బీజేపీ అలయన్స్ ముఖ్యమంత్రి కూర్చున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమె మీద ఇప్పుడు ఎప్పుడైతే ఆమె నామినేషన్ ఇస్తుందో కంగ్రాచులేషన్స్ చెప్పారు అందరు. ఆమె కేసులు ఉన్నాయా లేవో ఆమెకెట్లా తెలుసా? ఆమెకు నోటీస్ ఇష్యూ అయితే కదా కేసు ఉన్నదా లేదా తెలిసేది. ఇప్పుడు రాజుగారు మేము అందరం కేసులు బుక్ చేసుకున్నాం, మా అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నప్పుడు కేసు ఉన్నా నాకు ఎట్లా తెలుస్తుంది?
పోలీస్ స్టేషన్ కేసు బుక్ అయితే నాకు కేసు అని తెలియదు కదా. నోటీస్ ఇవ్వాలి, నేను దానికి అటెండ్ కావాలి, అప్పుడు కదా నాకు తెలిసేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా దారుణం ఏంటంటే బీజేపీ నాయకుడు అంటే బీజేపీ మంత్రి నాయకుడు ఏంటండి, మంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే మీనాక్షి మీద ఉన్న కేసులన్నీ, మీనాక్షి నటరాజన్ గారి మీద ఉన్న కేసులన్నీ కూడా అవన్నీ కూడా మాకు ఇచ్చింది కాంగ్రెస్ నాయకులు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరినాడు, పాత కాంగ్రెస్ కాదు ఇది, మొత్తం కూడా టీడీపీ కాంగ్రెస్. ఈరోజు ఈ టీడీపీ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఇదంతా వెన్నుపోటు రాజకీయాలు మనం చూసినాం. తెలంగాణ రాగానే ఓటుకు నోటు లాంటి ఒక కేసులలో పాల్గొనడం. ఈరోజు అదే విధంగా మీనాక్షి గారిని వేరేటోళ్ళని కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నుపోటు పొడిచాడు. అంతకుముందు కూడా మనం చూసినాం కదా, ఎన్ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఏండు, టీడీపీకి వెన్నుపోటు పొడిస్తే రేవంత్ రెడ్డి ఏండు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టీడీపీని కూడా ఖతం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం కూడా ఈరోజు ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీని ఖతం చేస్తాడు, మంచిగున్న పార్టీకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజు కూడా అదే నడుస్తుంది. నిజంగా మీనాక్షి గారు సరే ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చారు కావచ్చు, కానీ ఆమె గాంధీవాది, జేఎన్యూ నుంచి ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలుగా ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. అద్భుతమైనటువంటి ఆమె కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత ఉన్నది. అదేవిధంగా ఆమె ఆహార్యం కావచ్చు, ఆమె ఉండడం కావచ్చు, అన్నీ కూడా గాంధీవాద పద్ధతిలో ఉంటుందని చెప్తున్నారు. మనకు తెలియదు, మీడియాలో చూస్తున్నాం. కానీ ఆమెను కూడా ఖతం చేశారంటే వీళ్ళు ఏముంటో చెప్పండి. మొన్ననే చూసినాం కదా, వీళ్ళు గాంధీవాది పార్టీ కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, హిట్లర్ వారసుల పార్టీ ఇది, నాజీ పార్టీ ఇది. తెలంగాణలో ఉన్నది గాంధీ, ఇది పాత గాంధీ పెట్టినటువంటి, మహాత్మా గాంధీ పెట్టినటువంటి, జవహర్లాల్ నెహ్రూ నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది కంప్లీట్గా నాజీ పార్టీ. నాజీ పార్టీ అంటే ఎవడు ఎన్ని కష్టాలు చంపేసైనా సరే నేను రాజ్యం సాధిస్తా అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ముందడికి పోతుంది. ఆయనే చెప్పిన 60,000 మంది కాన్సన్ట్రేషన్ క్యాంపులలో, ఆ రోజు 60 లక్షల మందిని కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పంపించి చంపేసింది హిట్లర్ అని చెప్పింది. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని పరిపాలించండి. ఎవరైనా చెప్తే అమరులైనటువంటి నిజంగా కూడా నీకు భారతదేశం మీద ఏమైనా ప్రేమ ఉంటే మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటా, ఇంకా అంతా లేదు నేను విప్లవ పంతాలో పోతాను కూడా భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకుంటా, రాజ్గురు సుఖదేవ్ని ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పాలి. ఈయనకు రాజ్గురు సుఖదేవ్ గురించి తెలియదు, మహాత్మా గాంధీ గురించి అంతకంటే తెలియదు. ఈయనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అది ఏది హిట్లర్ అన్నాడు, రేపు పొద్దుగాల ఇంకెవరిని అంటాడో మనకు అర్థమవుతలేదు. కాబట్టి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఆలోచన విధానం అంతా కూడా రాష్ట్రానికి నష్టం చేసే విధంగా, ఆ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా, ఖతం చేసే విధంగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడన్నా మానవీయ కోణం ఉందా? ఇప్పుడు హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ జామ్ అయింది, హిట్లర్ కూర్చుంటాడు, నాకు సంబంధం లేదు. అదేవిధంగా వడ్లు కొనాలి, కొంటున్నా, మోడీ కొను అంటాడు. మరి మేము కేసీఆర్ గారు పోయి ఢిల్లీలో పోయి ధర్నా చేసాం, నువ్వు అన్నావు కదా, మోడీ కొనడానికైతే నువ్వెందుకు చేయమన్నాడు కదా, మరి ఈయన ఎందుకు చేస్తాను? కాబట్టి మొత్తం కూడా ఏం లేదు, బట్టకాల్సి మీద వేస్తాను, తుడుచుకో కడుక్కోక అంతే, నా పని ఏం లేదు, నేను ఏం చేయ. అసలు ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తావంటే ప్రతి ఒక్కటి ప్రకటించుకుంటూ పోతాడు. ఎన్ని ప్రకటిస్తాడో చూడు మీరు. రాగానే స్పోర్ట్స్ సిటీ అన్నాడు, స్టార్ట్ అయిందా, ఒక ఇటుక పెట్టిందా. ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఇటుక పెట్టిందా. కొడంగల్ లిఫ్ట్ అన్నాడు, మొదలైందా. ఇక నిన్న మళ్ళీ బస్ టర్మినల్, అన్నిటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటాడు. అరే ఫండ్ ఎక్కడ ఉన్నది, దాని ఫండ్ పెట్టినావా? ఇందిరా మిల్ అంటాడు, దానికి ఫండింగ్ పెట్టాడు. ఇంకోటి రాజీవ్ యువ వికాసం అంటాడు, దానికి ఫండింగ్ పెట్టాడు. ఇంతవరకు ఒక్కరికి రూపాయి ఇచ్చింది లేదు. అన్నీ ఏంటంటే ప్రకటించాలి, పక్క జరగాలి, ప్రకటించాలి, పక్క జరగాలి. ఇదే పని కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఒక్క పని కూడా ముందు పోతుంది. ఏం జరుగుతుందా అంటే ఒకటే జరుగుతుంది, వాళ్ళ అన్నదమ్ముల సోదరుల ఆస్తులు పెంచుకుంటుండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన అవినీతి చేస్తున్నారని మంత్రులు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటారు. మీరు నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క విమర్శ. ఇప్పుడు మీరు చేసిరు, నేను చేసిరు అంటే వేరు. డైరెక్ట్గా తుపాకీ పెట్టి, ఏదైతే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన తుపాకీ పెట్టి ఆయన ఆఫీసులో బెదిరిస్తాడు. ఒక ఏది మినిస్టర్ గారి ఓఎస్డీ తోటి ల్యాండ్ పంచాయతీ ఉన్నదని చెప్పేసి మా ఫైలు జపాన్కి తెప్పించుకున్నామని డైరెక్ట్గా కొండ సురేఖ గారి డాటర్ ఆరోపణ చేస్తుంది. జూపల్లి కృష్ణారావు గారు కూర్చొని లిక్కర్ స్టిక్కర్ మీద స్కామ్ నడుస్తుందని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తాడు. డైరెక్ట్గా ఒక సీతక్క ఓఎస్డి ఇసుక లారీలతోటి పట్టుబడతాడు. 9 బ్లాక్లో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా మన ఏదైతే ఉన్నాడో బట్టి విక్రమార్క గారు పంచాయతీ ఉంటుంది. ఆ ఢిల్లీ ఏది కాకినాడ పోర్టులో ఉన్నటువంటి బియ్యం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేశపడుతుంటాడు. కాబట్టి ఎక్కడికక్కడ ఎన్ని స్కాములు చేయను,
ఎన్ని మోసాలు చేయను అన్ని మోసాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎస్ పూర్తిగా ప్రజలు ప్రతి పరిణామాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పేసి రాకేష్ గారు అంటా ఉన్నారు. ఇంకా దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయనే వార్త ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కావడం, దాని ఇంకా ఎవరున్నారు, వెన్నుపొట్టు పొడిచింది ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏకంగా మధ్యప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నేతలైతే తెలంగాణ కాంగ్రెస్ నుంచి తమకు సమాచారం అందింది, అందుకే ఫిర్యాదు చేశామని స్పష్టం చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా కాంగ్రెస్కు సంబంధించిన వ్యవహారాన్ని? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు చిరుమల రాకేష్ అన్న గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో ఒక హిట్లర్ పాలన కొనసాగుతుందని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటా ఉన్నామంటే హిట్లర్ తన రాజకీయ ప్రత్యర్థులనే కాదు, తన చుట్టూ ఉన్న తన అనుచరులను కూడా, హిట్లర్ తన నీడను కూడా నమ్మేవాడు కాదు అనేది గతంలో మనం చూసినాం. ఈరోజు నయా హిట్లర్ని అని ప్రకటించుకొని, నేను తెలంగాణకు హిట్లర్ని అని ప్రకటించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు హిట్లర్ ప్లస్ తుగ్లక్ ఇద్దరిని వడబోస్తే వచ్చినటువంటి వాడే రేవంత్ రెడ్డి. ఇవాళ తను తీసుకోబోతున్న ప్రతి నిర్ణయం కూడా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, తన సొంత పార్టీ నాయకులపైన, ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి నేటి మీనాక్షి ఎపిసోడ్ వరకు ప్రతి ఎపిసోడ్లో తన ఆధిపత్యమే ఉండాలా, తన వెనకాల ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేసే కంటే ముందే తన ప్రత్యర్థులపై లేకపోతే తన సహచరులపై, తనతో కలిసి పనిచేస్తున్న వాళ్ళపైన ఏదో ఒక అభియోగాన్ని మోపాలి. ఇవాళ మొన్నటికి మొన్న ఒక రోజు మొత్తం 2 ఛానళ్ళు నైనీ టెండర్ల కుంభకోణం వ్యవహారంలో బట్టి విక్రమార్క గారిని, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచ రాజకీయాలకు నాంది పలికిండో అది కండ్లార తెలంగాణ సమాజం మొత్తం చూసి, అది మర్చిపోక ముందే ఒక బీసీ బిడ్డ అయినటువంటి టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన తనకు అనుకూలంగా ఉండేటువంటి ఒక టీవీ ఛానల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక ఎపిసోడిక్ వ్యవహారంగా ప్రచారం చేసిన మాట వాస్తవం. ఈ 2 సంఘటనలు జరిగి వారం 10 రోజులు కాకముందే మళ్ళా కొత్తగా మీనాక్షి నటరాజన్ తన రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా చిన్న మరక లేకుండా డికాస్ అయినటువంటి గాంధేయ మార్గంలో పనిచేస్తున్న కాంగ్రెస్ బిడ్డనని ఆ మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి రాజకీయరాలు ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి వాళ్ళ ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఇస్తే, వీళ్ళ బ్రదర్స్ కావచ్చు, వీళ్ళ అనాయులు కావచ్చు, వీళ్ళ అనుచరులు కావచ్చు, చేస్తున్నటువంటి ప్రతి భూదందాన్ని కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కావడం కావచ్చు, అధికారులను ట్రాన్స్ఫర్లు చేయడం కావచ్చు, అనుకూలమైనటువంటి అధికారులను వాళ్ళ చింతలు చేర్చుకోవడం కావచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ బిగ్ బ్రదర్స్ గ్యాంగ్ చేస్తున్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వీటిపైన కన్నేసి నిక్కచ్చిగా నివేదికలు తన యొక్క అధిష్టానానికి పంపుతుంది అనేటువంటి అక్కస్సుతోనే ఇవాళ ఆ కేసు పూర్వపరాలు చూస్తే మహబూబ్ నగర్ జిల్లా నారాయణఖేడ్కు సంబంధించినటువంటి ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి శివకుమార్ రెడ్డి గారి పైన ఒక మహిళ, శ్రీలత అనేటువంటి ఒక మహిళ సెక్సువల్ అబ్యూసింగ్ హరాస్మెంట్ చేసిండు అనేటువంటి అభియోగం కింద కేసు నమోదైంది. దాంట్లో తనపైన చర్యలు తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ కలిసి తను వినతిపత్రం ఇచ్చింది. మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు, నా పైన ఇట్లా చేసిండు, నాకు ఇట్లా చాలా అన్యాయం చేసిండు, నన్ను హింసించిండు, వేధించిండు అనే అంశంలో ఆమె కేసు ఇస్తే దాంట్లో తను చర్యలు తీసుకోవాలనేది ఆమె 10 మంది పైన సోకాజ్ నోటీసులు వచ్చినటువంటి అంశం. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి, ఆ తర్వాత ఆయననే హోంమంత్రి కాబట్టి ఆయనకు మాత్రమే తెలుసు. మరి ఇన్ని రోజులు బయటకు రాని మీనాక్షి నటరాజన్ కేసు ఇవాళ తను రాజ్యసభ సభ్యురాలిగా మధ్యప్రదేశ్ నుంచి నామినేషన్ వేస్తున్న సందర్భంలో ఎందుకు బయటకు వచ్చింది? స్వయంగా మధ్యప్రదేశ్ మంత్రి బయటకు వచ్చి उन्होंने कहाँ कर रहा है काम, तेलंगाना में कांग्रेस का व्यवहार देख रहा है, फिर वहाँ से हमारे को समाचार बराबर आया, वो समाचार आया वहाँ केस बुक हो गया बोल के हमारा कैसा मालूम, वहाँ केस रजिस्टर हुआ बोल के हमारा कैसा पता है, वो सब समाचार अपना कांग्रेस पार्टी वालों दे रहे उनके लिए అని చెప్తున్నాడు ఆయన చాలా క్లియర్గా. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు సమాచారం ఇచ్చారు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి వ్యక్తి. ఇంకొక మాట కూడా మాకు ఇక్కడ అనుమానాలు ఏమొస్తున్నాయంటే రాజు గారు, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాన ప్రభుత్వ అధికారిక వేదిక పైన రేవంత్ రెడ్డి గారికి భాయ్ మేరే చోటే భాయ్ మేరేసే మిల్కే జోడో అన్నాడు, నాతో కలిసి ప్రయాణం చేయు అంటున్నాడు. నాతో కలిసి ప్రయాణం చేస్తే నీకు జరగాల్సిన లాభాలని నేను చేకూరుస్తాను ఇండైరెక్ట్గా ప్రభుత్వ అధికారిక వేదిక పైన దేశ ప్రధాని ఆయనకు ఆఫర్ ఇచ్చిండు. ఆ ఆఫర్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ యొక్క సీటు ఇవాళ మధ్యప్రదేశ్లో కోల్పోతే అదే రాష్ట్రంలో బీజేపీకి మరో సీటు పెరుగుతుంది. రాజ్యసభలో బీజేపీ స్థానాల సంఖ్య 2 మధ్యప్రదేశ్ నుంచి ఉంటే 3కు చేరుతుంది. కాబట్టి మీనాక్షి నటరాజన్ని పోటీలో నుంచి తప్పించాలంటే ఈ చోటే బాయ్ బడే బాయ్కి ఎంత సహకరించాలో అంత సహకరిస్తూ ఉన్నారు.
ఉల్టా చోరు కొత్త వాళ్ళకు దాండా అన్నట్టుగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఏ మీటింగ్ జరిగినా జిహెచ్ఎంసీలు ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ కిషన్ రెడ్డి గారి పైన ఒకటే దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తాడు. నువ్వు లోపల అలై బలై, లోపల కౌగిళ్ళు, బయటకు వచ్చి ఈ కంట్రీ రాజకీయాలు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది, తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి చిట్టా మొత్తం కూడా ఆమె దగ్గర ఉంది. ఈయన చేస్తున్నటువంటి ఆర్థిక నేరాలు, భూ నేరాలు, కబ్జాలు, దందాలు, బెదిరింపులు, భయపెట్టడాలు, వాళ్ళ గ్యాంగ్, వాళ్ళ వార్, రేవంత్ రెడ్డి బ్రదర్స్ వార్ మొత్తం కూడా గ్యాంగ్ ఏం చేస్తుందో తెలంగాణ సమాజం మీద ఎట్లా పడి తింటా ఉందో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంత్రి, సో ఏ మంత్రికి ఆ మంత్రి తనే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఇవాళ ఆర్థిక స్వేచ్ఛగా ఆర్థిక లావాదేవీల విషయంలో, భూ కబ్జాల విషయంలో జరుగుతున్న వ్యవహారాలని చిట్టపట్టలు చేసింది ఆమె. సో ఆమె రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తే నేను చెప్పినట్టు వింటదనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి జయించిండు అనేటువంటిది జగమెరిగిన సత్యం. అది ఆయనకి ఇట్లాంటివి అన్నీ తెలుసు. చెప్పినా కదా, నేను హిట్లర్ వారసుని ప్రకటించుకున్నాడు. హిట్లర్ తన సొంత నీడను కూడా తను నమ్మేవాడు కాదు. తనతో పాటున్న తన సహచరులు కూడా ఎప్పుడు ఏదో ఒక మానసిక వేదనతో బాధపడే విధంగా చేసేవాడంట. వాళ్ళందరూ కూడా మానసిక శోభలో ఉండే విధంగా చేసేవాడంట. అదే లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన కోసం, తన పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా ఇవాళ దిగజారుడు రాజకీయాలకు నాంది పలికాడు. ఓకే, ఎస్, చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక హైదరాబాద్కు సంబంధించి ఇంతకుముందు రాకేష్ గారు మనం చూసినట్టుగా వాస్తవానికి హైదరాబాద్ అనేది గతంలో వర్షాకాలానికి ముందే బీఆర్ఎస్ హయాంలో ఏకంగా దాదాపు ముందస్తు ప్రణాళికలు ఉండే పరిస్థితి ఉండేది. పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసే వ్యవస్థను నిర్మించిన పరిస్థితి. కానీ వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే హైదరాబాద్ వాసులకు నిన్న ఎదురైన కష్టాలు అనేవి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి. ఇప్పుడు కూడా గతంలో ఈ స్థాయిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితి లేదని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. ఇద్దరు మరణించారు కూడా. ఎట్లా చూడాలి ఈ వర్షాకాలంలో ఆదిలోనే హైదరాబాద్ ప్రజలకు, రాజధాని వాసులకు ఎదురవుతున్న కష్టాలను మనం ఎట్లా చూడాలి? అంటే నిన్న డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ ట్రాఫిక్లో జామ్లో ఇరుక్కున్న వ్యక్తిగా నేను ఏం చెప్తున్నానంటే, కొన్ని గతంలో లాస్ట్ వర్షాకాలం సీజన్లో ఎక్కడన్నా ఉంటే రోడ్లు మునిగిపోయింది ఉంటుంది, కానీ ఫ్లైఓవర్ మునిగిపోయింది మాత్రం లాస్ట్ వర్షాకాలం సీజన్లో మనం చూసాం. ఫ్లైఓవర్ మునిగిపోయిందంటే ఏంది ఏది అంటే ఆ డ్రైనేజ్ పోయేటువంటి హోల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అది ఆ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ క్లీన్ చేయలేదు. సిల్ట్ అంటే దాంట్లో ఉన్న చెత్త పైన ఏది ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి చెత్త పోయేటువంటి ఆ చెత్త జామ్ అయినటువంటి పైపులు, నీళ్లు పోయే పైపులను క్లీన్ చేయలేదు. దాంతో ఏమైనాయి, మొత్తం వర్షానికి ఆ ఫ్లైఓవర్లు కూడా నీళ్ళతో నిండిపోయి కంప్లీట్గా మునిగిపోయినాయి, కార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి లాస్ట్ సీజన్. మరి ఈసారి వర్షాకాలం వస్తుందని తెలుసు కదా, ప్రతిసారి ఎండాకాలం తర్వాత వానాకాలం ఉంటుందని ప్రతి ఒక్కరికి ఊళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు కదా, ఎవరికి ఇంత ధమాకున్నానికి ఎవరికైనా చెప్తారు కదా. మరి వర్షాకాలం వస్తుంది, అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ నాళాలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొకటి ఏంది, ఎక్కడికక్కడ ఈ పైన ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో వాటి అన్నిటి మీద కవర్లు ఉంటాయి కదా, కవర్లకు హోల్స్ ఉంటాయి, వాటి అన్నిటి క్లీన్ చేస్తేనే వాటర్ దానికి డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. డ్రైన్లోకి వెళ్ళిపోకపోతే వాటర్ హార్వెస్టింగ్ అన్నారు, ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తామన్నారు, ఇంతవరకు ఎక్కడ చేయలేదు. అవన్నీ క్లియర్ లేవు కాబట్టి ఏమైనా వాటర్ రివర్స్ కొట్టింది, ఎక్కడికక్కడ డ్రైన్స్ మొత్తం జామ్ అయినాయి, వాటర్ రివర్స్ వచ్చింది. దాంతో మొత్తం వాటర్ స్టాగ్నేషన్ అయిపోయింది. ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండడంతో ఏమైంది, కార్లన్నీ కూడా దానిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి మనకు సమ్మర్ సీజన్ ఏం చేస్తారంటే ఏవైతే వీక్ ఉన్న చెట్లు, చాలా పెద్దగా ఉన్న చెట్లని కొట్టేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేచురల్ డిజాస్టర్ను ఎదుర్కోవడానికి ఏదైతే హైడ్రాను పెట్టిరో దాన్ని వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర క్రేన్లు కావచ్చు, వాటన్నిటికి టెండర్లు పిలిచి ఫస్టే పిలుస్తారు. లాస్ట్ టైం ఏమైంది, దాంట్లో హైడ్రాలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ మాకు జీతాలు చక్కలేవని చెప్పి స్ట్రైక్స్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఈ రోజు కూడా వాళ్ళకు క్రేన్స్ కావచ్చు అవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటారు. అవి ఇప్పటి వరకు వాటికి టెండర్ విలువలేదు, వాటిని తీసుకోలేదు. దాంతో ఏమైంది, ఇప్పుడు రోడ్ క్లియర్ చేయాలంటే ఒక చెట్టు కూలిపోయింది, వెంటనే ఒక క్రేన్ పెట్టి దాన్ని గుంజేయాలి, లేకపోతే వాటికి ఎలక్ట్రికల్ రంపాలు ఉంటాయి, చార్జెడ్ రంపాలు, ఆ రంపాలు పెట్టి కొయ్యాలి. అవి ఏవి లేవు వీళ్ళ దగ్గర, ఆ కటింగ్ బ్లేడ్స్ లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు. వీళ్ళంతా ఏంటంటే ఎక్కడికక్కడ నాయకులు ఎక్కడైనా కబ్జా చేయాలనుకుంటే వాళ్ళ అన్నదమ్ముల కళ్ళు పడితే ఆ కళ్ళు పడ్డ కాడికి పోయి సాఫ్ చేసి వచ్చుడే హైడ్రా పని. ఇప్పుడు నువ్వు హైడ్రాతో పని చేయించినావు కదా, మొత్తం చెరువులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. అసలు ఏ చెరువు కబ్జా గురిగా, మరి రోడ్లన్నీ ఎందుకు మునిగిపోయినాయి? ఏం పడ్డది, గంట పడ్డదా 2 గంటలు పడ్డదా? నిన్న ఒక పావు గంట నుంచి అర్ధగంట సేపు పడ్డది. 15 minutes 30 minutes. ఆ 15 minutes 30 minutes పడ్డదానికి రోడ్లు జామ్ అయితే రేపు పొద్దుగాల భారీ వర్షం వస్తే పరిస్థితి ఏంది? కాబట్టి లాస్ట్ టైం మనం చూసినాం, ఎక్కడో ఒకటి ఇది విగ్రహానికి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా విగ్రహానికి ఇట్లా వైర్ కలిగిందని చెప్పేసి
మొత్తం కేబుల్ వైర్లు అన్ని కోసేసారు. అప్పుడు ఇంటర్నెట్ వైర్లు, డిష్ వైర్లు అన్ని కోసేసారు. మళ్ళీ తర్వాత ఇప్పటికీ వైర్లు ఊగులాడ పడుతూనే ఉన్నాయి. నువ్వు కోసేసినా కదా మళ్ళీ కొత్తగా వైర్లు ఏడికేం వచ్చినాయి. అది అన్ని కూడా సెటిల్మెంట్లు అండి. అన్నిటికీ డబ్బులు తీసుకోవాలి, ఏదైనా కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి. ఈరోజు మొత్తం కూడా హైడ్రా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భూ కబ్జాలకు సపోర్ట్ చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజల బాగోగులు చూస్తలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న పడ్డటువంటి వర్షం. మనుషులు చనిపోతున్నారు, రోడ్లు జామ్ అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి హైదరాబాద్. గుండెకాయ లాంటిది మొత్తం ఐటీ సెక్టర్ కు, సర్వీస్ సెక్టర్ లో ఒక గుండెకాయ లాంటిది. అది మొత్తం స్ట్రక్ అయిపోతే 2-3 గంటలు పాపం వాళ్ళు మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళీ డ్యూటీకి రావాలి. రావద్దా వాళ్ళు? నేనేమంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆల్టర్నేట్ రోడ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. మన ఏది టీనీస్ ఆఫీస్ ముందర కావచ్చు, లేకపోతే మొత్తం చుట్టూ ఏదైతే కంప్లీట్ గా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం బొందలు తీసి పెట్టారు. ఎప్పుడు జస్ట్ ఒక 15 days కిందట వానాకాలం వస్తుందని తెలుసు. నువ్వు ఎట్లా ఫుట్టింగ్ వేస్తావు దాంట్లో? ఫుట్టింగ్ వేయడానికి రాదు కదా. ఎందుకు ఆగమాగం ఎందుకు తవ్వినంటే కాంట్రాక్టర్లను బతికేయాలి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ అర్జెంట్గా రావాలి. ఇప్పుడు మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ మార్క్ ఏదైతే ఉన్నదో దాంట్లో మొత్తం గుంతలు తీసి పెట్టారు. అటు పోతే ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఉప్పలు రింగ్ రోడ్ మొత్తం బంద్ చేసి పెట్టారు. ఇంకోది ఇక్కడ IIIT చౌరస్తాను కూడా బంద్ చేస్తారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్. నువ్వు ఆల్టర్నేటివ్ రోడ్లు లేవు, రోడ్లు వెడల్పు చేయలేదు, కనీసం వెహికల్ పార్కింగ్ కూడా ఆపుతలేరు ఇక్కడ. ఎందుకంటే ఎవరి మామూలు అలా ముట్టాలి కదా. ఏం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అంటే ఒకటి ట్యాబ్ పట్టుకుంటారు, ఎవరు కలిస్తే వాళ్ళకు మొత్తం చాలాలు కొట్టుకుంటూ అదే చాలన్న పని వసూలు చేసుకుంటారు. అదేంటంటే మా జీతాలు వెళ్తలేవు సార్, మా జీతాలు వెళ్ళాలంటే అందరికి ఫైన్లు రాయాలని చెప్పేసి. ఎంత దరిద్రంగా ఉందంటే ట్రాఫిక్ వాళ్ళు ఒక బండి ఆపారు, ఎవరి బండి కాదు నా బండి ఆపారు. బండి ఆపిన తర్వాత కాగితాలు ఉన్నాయంటే కాగితాలు చూపించింది, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయని డ్రైవింగ్ లైసెన్స్ చూపించింది డ్రైవర్. మొత్తం అన్నీ చూసిన తర్వాత నెంబర్ ప్లేటు, సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పెట్టాలని ఎక్కడ కూడా ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు. దానికి కూడా ఫైన్ వేస్తామని చెప్తారు. అంటే నేను ఏమంటానంటే ఒక బండి ఆపితే బండికి ఎట్లయినా ఫైన్ రాయాలి. అది ఫ్యామిలీతో పోతున్నాం మేము, అక్కడ గొడవ పెట్టుకోలేము, ఫ్యామిలీ ముందట పిల్లలు ఉన్నారు, అయినా కానీ వాళ్ళు ఫైన్ రాస్తాం మేము, మా ఇష్టం. భార్య భర్తలు పోతుంటే వాళ్ళని ఆపి ఏమేమి ఉన్నాయి, అరే ఏదో ఫంక్షన్ పోతారు, దేనికన్నా పోతారు. ఓల్డ్ సిటీలో ఒక్కరు కనిపించారు. మొత్తం కూడా ఇక్కడే మొత్తం సిటీలో ఒకటే పని పెట్టుకున్నారు, ట్యాబులు పట్టుకోవాలి, వసూలు చేసుకోవాలి. ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ట్రాఫిక్ ఆపరేటింగ్ లేదు, ఎక్కడ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు ట్రాఫిక్ పోలీసింగ్ అనేది కంప్లీట్గా వాళ్ళ ఛానళ్ళు బయట తీయరు. ఈరోజు వాళ్ళ జీతాలకు వాళ్ళ ఛానళ్ళకు సరిపోతాయి. అండ్ సైన్ బోర్డులు లేవు. మీకు నేను ఒకటే చెప్తాను, ట్యాంక్ బండ్ మీద ఫుల్ ట్రాఫిక్ ఉండే ట్యాంక్ బండ్ మీద సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మనం హైదరాబాద్ అంటే ఇటు వస్తున్నాం కదా సెక్రటరియట్ సైడ్, అక్కడ సిగ్నల్ పోల్ కూలిపోయి దగ్గర 1.5 years అవుతుంది. ఇప్పటివరకు సిగ్నల్ పోల్ పెట్టాలి. ఈ శ్రీనగర్ కానీ కావచ్చు, హైటెక్ సిటీ కాడ కావచ్చు, ఎక్కడ ఒక సైన్ బోర్డు ఉండదు, ఎడిదిక్కు అన్న బోర్డులు పెట్టారు, బోర్డులు మొత్తం తీసేసారు. అసలు ఎక్కడ ఆపరేటింగ్ లేదు, అవి పనిచేస్తాయో పనిచేయదు. ఏమన్నా యూటర్న్లు పెట్టిర్రు, ఎక్కడికక్కడ ఇక ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అంటారు. అంటే వరస్ట్ పోలీసింగ్, వరస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే దానికి మంత్రి లేడు, హోంమంత్రి మొత్తం భూ కబ్జాలు పాల్పడడానికి పోలీసు వాళ్ళు కూడా నా దగ్గరనే ఉండాలంటున్నాడు. కాబట్టి ఏమంటే ఎడ్యుకేషన్ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా లేడు. ఆయన ఒకటే పని పెట్టుకున్నాడు. ఏమున్నది అంటే ఒకటే సెటిల్మెంట్. నిన్న ట్రాఫిక్ జామ్ అని తెలియదు, లేకపోతే ఆయనకు నిన్న మొత్తం వాటర్ స్టాగ్నేట్ అని తెలియదు. కేటీఆర్ గారు ప్రతిసారి చెప్తారండి మీటింగ్లో, హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్ సిటీ అంటే ఎక్కడైతే బంజరాయిల్స్కును కింద ఉన్నటువంటి మనకు ఏది అక్కడ ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి మూసీ నదికి ఒక డీప్ స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ తోటి ఒక్క సుక్క నీళ్ళు కూడా ఆగకుండా పోతాయి. మనం ఓన్లీ డ్రైన్లు క్లీన్ చేసి పెట్టుకుంటే చాలని చెప్తాను. ఎందుకంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయన్ని, హోంమంత్రి ఆయన, మున్సిపల్ శాఖ మంత్రి ఆయన, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఆయన. మరి ఇన్ని మంత్రిత్రాలు పెట్టుకొని ఏం పని చేస్తున్నావు, దేనికి పని చేస్తున్నావు? ఒక్క అధికారి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడండి, ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ లేదు. కనీసం వర్షాకాలం వస్తుంది ఒక రివ్యూ లేదు. ఏమున్నది అంటే కమాండ్ కంట్రోల్ స్టేషన్లో కూర్చోవాలి, అందరిని పిలుచుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, ఇదే పని నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి నేను ఏమంటున్నా అంటే అధికారులన్నా కనీసం జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, మీరు భూదందాలు చేసుకుంటప్పుడు కబ్జాలు చేసుకుంటారు కావచ్చు, కానీ కనీసం ఈ సీజన్లో రోడ్లు క్లియర్ చేయండి,
డ్రైన్ వాటర్ ఆగకుండా చేయండి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడండి. అదేవిధంగా నిన్న ఇద్దరు మరణించారు కరెంట్ షాక్ తోటి, ఆ వైర్ తీగలు పడి నీళ్ళలా. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కాపాడండి. ఎలక్ట్రిసిటీ బోర్డును అప్రమత్తం చేయండి. ఏడున్నాడండి బట్టి గారు అంటే, బట్టి గారు ఏం లేదు, ఇప్పుడు ఆయన కోల్ మంత్రి ఆయన్నే, పవర్ మంత్రి ఆయన్నే, విద్యుత్ శాఖ మంత్రి ఆయన ఏం చేస్తుందంటే, ఇప్పుడు 40 లక్షల టన్నుల బొగ్గు కనిపిస్తలేదని చెప్పేసి మనం చెప్పినాం కదా, ఆ బొగ్గును ఎట్లా సృష్టించాలనే పని మీద ఉన్నాడు బట్టి విక్రమార్క గారు. కాబట్టి బట్టి విక్రమార్క గారు ఏడున్నారు, విద్యుత్ శాఖ గురించి పట్టించుకుంటలేడు. ఆయన దేని గురించి పట్టించుకుంటలేదు, 90 బ్లాక్ ఎట్లా కొట్టేయాలి నేను, అదేవిధంగా ఈరోజు 40 లక్షల బొగ్గు నేను కుంభకోణం చేసిన కదా, కుంభకోణం నుంచి ఎట్లా బయటపడాలి, అదే పని మీద ఉన్నారు. కాబట్టి ఈరోజు అదే పని మీద ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా పవర్ గురించి పట్టించుకుంటారు, ఎలక్ట్రిసిటీ గురించి పట్టించుకుంటారు. దయచేసి అధికారాన్ని పట్టించుకోండి, లేకపోతే తర్వాత ప్రజలు చేసే ఫిర్యాదులకు మీరు తప్పకుండా బాధ్యత వహించాల్సిన బాధ్యత కూడా మేము ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ విశ్వనగరంగా ఇది హైదరాబాద్ పూర్తిగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు ప్రజలు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాకేష్ గారు. నిన్న కురిసిన వర్షానికి అనేక చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, ఎక్కడికక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడం అనేది వ్యవస్థ వైఫల్యానికి ఒక నిదర్శనంగా కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం దత్తాత్రేయ గారు? ఓవైపు కరెంటు కోతలతో ఇప్పటికే హైదరాబాద్ వాసులు అనేక రకాల అవస్థలు పడుతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా, ఆ వ్యవస్థ కూడా పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయనే ఆందోళన. మరోవైపు వర్షాకాల ప్రారంభంలోనే చివరికి రోడ్డు ఎక్కాలంటే ట్రాఫిక్ జామ్లు సమస్యలు, దీంతో పాటుగా అనేక చోట్ల కరెంటు కోతలకు సంబంధించిన వ్యవహారం. ఎట్లా చూడాలి ఓవరాల్గా హైదరాబాద్ వాసులను పట్టి పీడిస్తున్న ఈ సంక్షోభాలు కావచ్చు, సమస్యలు కావచ్చు? రాజుగారు, హైదరాబాద్ నిర్మాణాన్ని, హైదరాబాద్ నిర్వహణను గాలి కొదిలేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తా ఉన్నామంటే, హైదరాబాద్లో ఒక్క జిహెచ్ఎంసీ కార్మికుడు కూడా గతంలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు జిహెచ్ఎంసీ మంత్రిగా, ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, హైదరాబాద్ నగరం స్పష్టంగా చాలా నీట్గా, క్లీన్గా, గ్రీన్గా ఉంటేనే హైదరాబాద్కు పెట్టుబడులు వస్తాయి. హైదరాబాద్లో ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు మనకు ట్రాఫిక్ సమస్యలు. వాటిని మనం త్వరితవేగంగా అధిగమించాలంటే మనం ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, వర్షాలు పడితే నాలాలు నిండిపోయి పొంగిపోరితే కాలనీలు మొత్తం ఎండిపోతున్నాయి. దాన్ని మనం ఎట్లా అధిగమించాలా? ప్లస్ రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వలస వచ్చినట్టుగా ఉంటుంది. పొద్దున్న లేస్తే మొత్తం అక్కడ నుంచి హయత్ నగర్ నుంచి మొదలుకొంటే ఇటు దిల్షుక్ నగర్ ఆ ప్రాంతం మొత్తం నుంచి ఇటు వలసపోయినట్టుగా పోతూ ఉంటారు. దాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలంటే, శరిత వేగంగా 42 ఫ్లైఓవర్లకు ఆయన నాంది పలికాడు నిర్మాణంకు. త్వరిత వేగంగా 9.5 సంవత్సరాల్లో రికార్డు సమయంలో 36 పైన ఫ్లైఓవర్లు నిర్మాణం పూర్తి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్న ఫ్లైఓవర్ మన బయోడైవర్సిటీ కావచ్చు, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ కావచ్చు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ కావచ్చు, బాలానగర్ కావచ్చు, బహదూర్పుర కావచ్చు, చంద్రయానగుట్ట కావచ్చు, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కావచ్చు, నాగోల్ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హాయంలో కేటీఆర్ గారి నాయకత్వంలో శరిత వేగంగా నిర్మాణం చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మనం చేసుకోగలిగాం. దానికి తోడుగా సులభమైన పారిశ్రామిక విధానానికి నాంది పలికి, పారిశ్రామికవేత్తలు ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్, రోడ్డు కావచ్చు, 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ కావచ్చు. అలాగే ప్రజలకు కూడా 24/7 నాణ్యమైన విద్యుత్తు, వాళ్ళ ఇంటికి ప్రతి నెల 20 లీటర్ల వాటర్ ప్రతిరోజుకి ఇస్తే ప్రతి నెల 20,000 లీటర్ల తాగునీరు మిషన్ భగీరథ ద్వారా మనం ఫ్రీగించాం. సో ఇట్లా హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్య విషయంలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం. హైదరాబాద్లో ఉన్న మొత్తం పార్కుల్లో ఓపెన్ జిమ్లు శరిత వేగంగా. హైదరాబాద్ నగరం అంటే ఆరోగ్యమైన నగరంగా ఉండాలా, గ్రీన్ నగరంగా ఉండాలి. హైదరాబాద్ నగరానికి గ్రీన్ అవార్డు వచ్చిందండి. అట్లా ఈ లెవెల్లో మనం హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాలను హైదరాబాద్లో ఒక ఇటుక పేల్చలేదు. ఇటుక కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపన చేయడం, శిలాపలకాలు పెట్టుకొని వదిలేయడం. ఆ శిలాపలకాలు ఇవాళ ఎక్కిరిస్తూ ఉన్నాయి, ఉత్సవమూర్తులాగా కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేసినావు రేవంత్ రెడ్డి అంటే ఏమీ లేదు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడికి పోతూ ఉంది హైడ్రా. 1000 కోట్ల భూముల దగ్గరికి వెళ్ళి పేద ప్రజలను గూడు లేని పక్షులను చేయాలనేటువంటి కంకణం కట్టుకొని చెప్పాడు కదా, నేను హిట్లర్ వారసుని, హిట్లర్కు అత్యంత నచ్చినటువంటి పదం హైడ్రా, అదే కొనసాగిస్తా, నేను నాది హిట్లర్ పంతాని అని చెప్తా ఉన్నాడు. నేను హిట్లర్ యొక్క మారు రూపంలో వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఆయన నుంచి ఇంకేం ఆశిస్తారండి? వర్షాలు పడ్డా, హైదరాబాద్ మునిగిపోయినా ఆయన చర్యలు శూన్యం. నువ్వు హోంమంత్రివయ్యా, ఇద్దరు విద్యుత్ షాక్తోని ఓల్డ్ సిటీలో పురాణ బస్తీలో చనిపోయింది. వాళ్ళని ఒక ప్రభుత్వం నుంచి పరామర్శించడం కానీ, ఎక్స్గ్రేషియా ప్రకటించడం కానీ, సంఘటనకు జరిగినటువంటి కారణాలు ఏందని లోతైన అధ్యయనం చేసినావా ఇప్పటి వరకు? ఈ రాష్ట్రంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అకాల వర్షాలు పడతాయి, అకాల వర్షాలు చెప్పిరావు.
నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన వర్షాలు వచ్చేస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు అటు పంట పండించిన రైతులని కాపాడు, ఓకే వాళ్ళ పంట రోడ్ల మీద పోసుకొని బతుకుతుంటే టర్పైన్ కవర్లు లేవు, ఆ పంట మొత్తం కూడా వర్షార్పితం అయిపోయి కళ్ళల్లోకి కాలువల్లో పారిపోతూ ఉంది పంట. ఇవాళ ఇటు హైదరాబాద్ నగరంలో ఆకస్మిక వర్షాల వల్ల హైదరాబాద్లో ఏర్పడుతున్న ఇబ్బందుల మీద ఒక సమీక్ష ఉండదు, ఒక చర్యలు ఉండవు, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ఉండదు. ఇక్కడ పొక్కలు పొడుస్తావు, ఇక్కడ వదిలేస్తావు, అక్కడ హోల్స్ చేస్తావు, అక్కడ వదిలేస్తావు. నీకు తుగ్లక్ లెక్క ఇవాళ కళ పడుకున్నాడు అనుకో, రాత్రి కళ వచ్చింది అనుకో, ఆ కళ నెరవేర్చాలంటే ఎక్కడికో ఒక దగ్గరికి లేచిపోయి ఆ కళని సాకారం చేసుకోవడానికి శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం. ఒక క్రమ పద్ధతిలో ఒక కంకణం కట్టుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఇవాళ సెక్రటరియట్ నిర్మాణం చూడండి, దాని ముందర రోడ్లు చూడండి, కమాండ్ కంట్రోల్ రూమ్ చూడండి, హైదరాబాద్ నగరాన్ని 24/7 కంటికి రెప్పలాగా డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ బీఆర్ఎస్ సహాయంలో వచ్చింది. ఐటీ పెట్టుబడుల కోసం కట్టిన టీ హబ్ కానీ వి హబ్ కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో వచ్చినాయి. సో ఇంత అద్భుతంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి మేము కమిటెడ్గా పనిచేస్తే ఇవాళ 496 పైచులకు బస్తీ దవాఖానాలు, పేద ప్రజల ఆరోగ్యం కోసం కంటికి రెప్పలాగా కాపాడుకో, ఇవన్నీ మనం చేసే హైదరాబాద్ నగర అభివృద్ధిని, నగర పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేస్తే ఇవాళ ఈ కార్ చేసి ఇవాళ హైదరాబాదుకు ఎలక్ట్రిక్ వాహనాల పెట్టుబడుల సమస్యలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తే దాంట్లోనికి అవినీతి కనిపిస్తుంది. పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది. ఇవాళ దానివల్ల హైదరాబాద్లో రోడ్డు ఎట్లయినాయి, ఈ కార్ రైస్ పెట్టుబడుల వల్ల హైదరాబాద్ విశిష్టత విశ్వవ్యాప్తమైంది. 7-8 దేశాలు పోటీ పడితే వాటిని తలదన్నుకొని హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలను, మేధావులను అందరిని ఒప్పించి వాళ్ళ హైదరాబాద్కు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు విధి లేదు, విధానం లేదు, నిర్ణయాలన్నీ కూడా తప్పు నిర్ణయాలు, సమీక్షలు లేవు, సహకారం లేదు, ప్రజలకు ఎంత నరకయాతన అనుభవిస్తా ఉన్నారండి. హైదరాబాద్ ప్రజలంతే, గ్రామీణ ప్రాంతాల ప్రజలంతే. ఎక్కడ నీదంటూ పెద్ద ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు చేసిందంతా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవే ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా మనం చూస్తున్నాం. గ్రామీణ తెలంగాణ ఓవైపు అల్లాడుతూ ఉంటే మరోవైపు రాజధాని హైదరాబాద్ కూడా సమస్యలకు కేరాఫ్గా నిలిచిందనే అంశాన్ని దత్తాత్రేయ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది రాకేష్ గారు. విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలతో విద్యార్థులు అల్లాడుతూ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఏకంగా మీరే ఫీజులు కట్టుకోండి అని చెప్పేసి తీసుకొచ్చిన ఆలోచన, నిర్ణయం ఏదైతుందో దీనిపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. ఇప్పుడు ఏకంగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్ను ప్రయోగించబోతున్నారనే వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా స్టూడెంట్స్కి సంబంధించిన కీలక ఇష్యూ? ఇది స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో ఏంటంటే స్కాలర్షిప్లు ఎవరి అకౌంట్లో వాళ్ళకే పడేటి, అవి తర్వాత కాలేజీలో కట్టిరు, లేకపోతే నువ్వు అది ఎట్లుండేది అట్లుండేది అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి 2 పథకాలను కంటిన్యూ చేశారండి. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య భద్రత, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని దాన్ని అట్లనే కంటిన్యూ చేశారు. ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు, అంటే మేము ఉద్యమకాలంలో పాల్గొన్నప్పుడు కానీ ఈరోజు కూడా ఏం చెప్తారంటే, ఏ ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు ఉంటే మనం వాటిని తప్పకుండా అనుసరించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్తుంటారు. ప్రజల మీద ప్రేమతో మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి తప్పితే ప్రతిపక్షాల మీద ద్వేషంతో, గతంలో ఉన్న పాలకుల మీద ద్వేషంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించద్దని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు, మా తొలి ముఖ్యమంత్రి గారు చెప్పేటోడు. రాజకీయ కక్షలకు కార్పణ్యాలకు పాల్పడద్దు అని చెప్పేసి నిరంతరం చెప్పేవాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, కంప్లీట్గా పేదలను వేధించక తేయడం ఒక పనిగా పెట్టుకున్నాం. ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీరే తీసుకొచ్చుకున్నారు కదా, జియో నెంబర్ 7 తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా కాలేజీలన్నీ కూడా కోర్టుకు పోయినాయి, హైకోర్టుకు పోయినాయి. హైకోర్టులో తీర్పు చెప్పారు ఏమనంటే, సరే మీరు పైసలు ఎప్పుడు ఇస్తారో, అంటే ఎప్పుడు ఇస్తారో చెప్పండి, డబ్బులు విద్యార్థులకు కూడా ఎప్పుడు అకౌంట్లో ఇస్తామో చెప్పండి, చెప్పి అదే విధంగా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకోండి అని చెప్పింది. కానీ ఈరోజు పేద ప్రజలు ఎక్కడ ఫీజులు కట్టేటట్టున్నారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్గా SC/ST ఫండ్ ఏదైతే ఉన్నదో ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది రాష్ట్రానికి. ఆ ఫండ్ కూడా మిస్యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో, అంటే 10,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో మొత్తం కాలేజీలకు అన్నిటి కూడా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే, ఫీజు రియంబర్స్మెంట్ లేదు కాబట్టి ఎక్కడికక్కడ విద్యార్థులు తమ ఫీజు తమ కట్టుకోవాలి. మరి పేదవాడు ఎట్లా చదువుకోవాలి ఈ రాష్ట్రంలో? అండ్ నెక్స్ట్ మొన్న ఇంకొక స్టేట్మెంట్ కూడా చూసినాం, ఓ దిక్కు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంకో దిక్కు మొత్తం ఉన్న స్కూల్ అని. మొన్న హిట్లర్ అన్నాడు కదా, హిట్లర్ అన్న రోజు ఏమన్నాడంటే మొత్తం స్కూల్ అని తీసేస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో 120,000 మంది టీచర్లు పనిచేస్తున్నారండి.
వివిధ రూపాల గురుకులాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, Okay. అన్నిట్లలో వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తాడట, రద్దు చేస్తాడట. మరి టీచర్ల భవిష్యత్తు ఏం కావాలి? బీఈడీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, కొల్లగొట్టే పరిస్థితికి తీసుకుపోతున్నావు. ఓకే కాబట్టి నేనేమంటా అంటే ఎడ్యుకేషన్ మీద కుట్ర చేస్తుండు. ఓకే ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అంటే తెలంగాణ మొత్తాన్ని కూడా ఎడ్యుకేషన్ అంధకారంలోకి నెట్టేటువంటి పరిస్థితి. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు చెప్పిండు, ఏది మహిళా యూనివర్సిటీ చాకలైలమ్మ యూనివర్సిటీకి పోయినప్పుడు చెప్పిండు 500 కోట్లు మహిళా యూనివర్సిటీకి, 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి. మొన్ననే ముఖ్య ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసింగ్ గారు చెప్పారు, ఇంతవరకు అయితే మాకు రూపాయి రాలేదండి అని చెప్పి. ఓకే మహిళా యూనివర్సిటీకి ప్రకటించి 2 సంవత్సరాలు అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ మా యూనివర్సిటీకి, ఎందుకంటే మేము చదువుకున్న యూనివర్సిటీ అది ప్రకటించింది మనమే యూనివర్సిటీ ప్రకటించింది, పేరు మార్చింది అంతే. కాదు అది వేరు. ఈ రోజు నేనేమంటున్నానంటే ఫండింగ్ ఇవ్వడంలో మొత్తం విఫలమైంది. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే పేర్లు మారుస్తున్నా అంతే. టీఎస్ అని ఉన్నా కానీ టీజీ అని పెట్టాలి, మహిళా యూనివర్సిటీ పెడితే దానికి పేరు పెట్టాలి. ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి అంటే మొత్తం కూడా ఈ రాష్ట్రం మీద ఒక కుట్రపూరితంగానే వ్యవహారం చేస్తుంది. ఓకే ఎందుకంటే ఆయన కొడంగల్ తెలంగాణ ప్రజలు ఓడగొట్టారు, కానీ మల్కాజ్గిరిలో గెలిచినా ఆయనకు సిటీ మీద ప్రేమ లేదు. లఘుచర్ల ఇన్సిడెంట్ చూసినాం కదా, కొడంగల్ను కూడా వేధిస్తుండే ఆయన. ఓకే కంప్లీట్గా ఎక్కడికక్కడ వేధింపులకు గురి చేయడమే ఆయన పని. ఓ దిక్కు విద్యార్థులను, ఓ దిక్కు రైతులను. ఇప్పటివరకు కూడా చెప్తున్నా, మొన్న అంటే ఒక అంశం చెప్పాలి. నేను పెద్దపల్లి మొన్న ఉన్నప్పుడు మా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటోళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న మక్కలు కొననీకి పోతే కౌలు రైతుకు మక్కలు కొనే హక్కే లేదు, అమ్మే హక్కే లేదు. ఇప్పుడు కౌలు రైతు యూరియా బత్తా కొనాలన్నా కానీ మళ్ళీ ఓనర్గా చెప్పాలి, అన్న నీ దగ్గర ఓటీపీ అవుతుంది పంపి అని చెప్పేసి. కాబట్టి ఎక్కడికక్కడ రైతులను వేధిస్తుండు, విద్యార్థులను వేధిస్తుండు, సిటీలో ఉన్నటువంటి ప్రజల్ని వేధిస్తుండు. రైట్ వేధింపులకు గురి చేసే హిట్లరే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు తప్పితే ఎక్కడ కూడా ఆయన చేసిన సంక్షేమ పథకం. ఈరోజు నేను ఏమంటున్నా, జియో నెంబర్ 7 తెచ్చినా, జియో నెంబర్ 8 తెచ్చినా, జియో నెంబర్ 9 తెచ్చినా, ఓకే పైసలు వేసినావా? నువ్వు జీవోలు తెచ్చినా తప్పితే పైసలు వేసుడు లేదా? ఓకే పైసలు ఎప్పుడు వేస్తావు? 3 ఏళ్ళకేంచి ఇప్పుడు 3 అడ్మిషన్లు అయిపోయినాయి కదా, ఇది 3 అడ్మిషన్ నడుతుంది. ఈ 3 అడ్మిషన్కు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చినావు? ఫీజు రియంబర్స్మెంట్ కూడా అయితే ఇవ్వాలి కదా నువ్వు. ఇప్పుడు కేటీఆర్ గారు ప్లానింగ్ చేసి, కేసీఆర్ గారు ఫండింగ్ చేసినటువంటి ఫ్లైఓవర్లకు నువ్వు ఇనాగ్రేషన్లు చేస్తాను. వాటిని ఇనాగ్రేషన్ చేసినప్పుడు మరి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులకు అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా కట్టాలి కదా నువ్వు. ఓకే రైతు బంధు ఎక్కువటే, ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువటే, ఉద్యోగులకు ఇప్పటికి డిఏలు ఎక్కువటే, సరెండర్ లీవ్లు ఎక్కువటే, మొత్తం అన్ని కూడా ఎక్కువటే. అటువంటి పరిస్థితుల్లో సింగరేణిలో పోయి ఓడి తీసుకుని 4000 కోట్లు. ఓకే నువ్వు దేంట్లో ఉన్నా చెప్పు, అభివృద్ధి సంక్షేమం మేడున్నది. నేను రాగానే లంకా బిందెలు ఉన్నాయి అనుకుంటా అంటే, లంకా బిందెలు అంటే ఏంటంటే దోసుకోనికి వస్తున్నాం వీడికి. ఏం దొంగల ముఠానేది మీది కాంగ్రెస్ పార్టీ? ఓకే లంక బిందెలు ఎందుకు పెడతారు? ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడానికి నిరంతరం అభివృద్ధి సంక్షేమ పథకాలు దాటి ముందు పోవాలి. మందు అమ్ముతుడు, లిక్కర్ అడ్డగోలు అమ్ముతుండు. దగ్గర ఇప్పుడు 50-60 వేల కోట్లకి వెళ్ళిపోయింది అది ఆదాయం. 60,000 కోట్లు ఏం చేస్తున్నావు మరి? అంటే నేనేమంటానంటే మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ లిక్కర్ తప్ప ఇంకోటి ఏది నడుస్తలేదు. బళ్ళు బంద్ అవుతున్నాయి, గుళ్ళు బంద్ అవుతున్నాయి, ఒక్కటి కూడా ఏది ముందటి పోతే. మా ఏమనాడు రాజన్న గుడి బంద్ చేసి దగ్గర 6 నెలలు వస్తుంది. మా సమ్మక్క సారక్క జాతర పోవాలంటే మా కరీంనగర్ ప్రాంతంలో కావచ్చు, వరంగల్ ప్రాంతంలో కావచ్చు, మెదకు ఆదిలాబాద్లో ప్రతి ఒక్కరు సమ్మక్క సారక్క జాతరకు పెట్టాలి. ఫస్ట్ ఏమనాడు గుడికి వచ్చి ఏమనాడు రాజన్న దండం పెట్టుకొని పోతారు. ఆ గుడిని కూడా బంద్ చేసిండు. నేనేమంటే గుడిని బంద్ చేసిండు, బడిని బంద్ చేసిండు, మొత్తం రైతుల ఖాతాలు బంద్ చేసిండు. ఏం చేస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో? ఒక దోపిడీ ఏంటంటే ఓన్లీ భూములు అమ్మకాలు చేయాలి. దానికి ఏం చేస్తారు? అత్యధిక ధర, వాళ్ళ పచ్చపత్రికలు ఉంటాయి కొన్ని, అత్యధిక ధర వలికినటువంటి ఏది భూములు అని చెప్పి చెప్తారు. గతంలో కేసీఆర్ గారు భూములు అమ్మినప్పుడేమో ఆ రోజు 100 కోట్లకు అమ్మితేనే మొత్తం అప్పులు చేస్తాను భూములు అమ్మిండని చేసి వాళ్ళ పేపర్లు ఎత్తారు. ఈ రోజుకి వచ్చేసరికి ఏమంటారు? అత్యధిక ధర వలిగిన భూములు అంటే రేవంత్ రెడ్డి భూములు ధర వేస్తుండా? మరి ధర వేస్తే మా ఊళ్ళో కూడా పెరగాలి కదా, పెద్దపల్లి పెరగాలి, జగిత్యాల పెరగాలి, కరీంనగర్లో పెరగాలి. మరి ఆడేడ పెరగకుండా ఈడెందుకు పెరుగుతుంది? మొత్తం కూడా ఈయన బినామీ కంపెనీలే కొనుగోలు చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు పక్కన పెట్టేసారు. కానీ ఒక్కటి మాత్రం విజ్ఞప్తి అండి టీ న్యూస్ ద్వారా, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలలో పనిచేస్తున్నటువంటి ఏదైతే లెక్చరర్లకు వాళ్ళకి జీతాలు బంద్ అయిపోయినాయి. వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం కాలేజీలన్నీ కూడా మూతపడేటువంటి దుస్థితికి నెట్టివేయబడుతుంది. కాబట్టి వెంటనే ఈరోజు మీకు ఒక మాట చెప్తా, జూబ్లీ సెలక్షన్లు అయ్యేటప్పుడు కేటీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తామని ప్రశ్నించారు.
ప్రశ్నించగానే అప్పటికి స్ట్రైక్లు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీలో అందరూ. రైట్. స్ట్రైక్లు ఉండగానే వాళ్ళందరినీ బేరిచ్చి వెంటనే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించాడు. ఈరోజు వెంటనే ఈరోజు నువ్వు ఏ జీవో ఇచ్చినా సరే విద్యార్థుల అకౌంట్లో ఇస్తావా కాలేజ్ అకౌంట్లో ఇస్తావా ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా కేసీఆర్ గారు అమలు చేసిన ప్రతిష్టాత్మకమైన పథకాలే కాదు, చివరికి వైఎస్ హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి పాతరేస్తున్నారని చెప్పేసి రాకేష్ గారు మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు మనం ఇప్పటికే చూసామా, గతంలో 10 ఏళ్ల పాటు బలంగా ఉన్న గురుకుల వ్యవస్థను కూడా పూర్తిగా విధ్వంసం చేశారనే ఆందోళన విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వ్యక్తమవుతున్న తరుణం. మరోవైపు ఉన్నత విద్యకు అత్యంత కీలకమైన అంశం ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన పథకాన్ని ఆసరాగా చేసుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగించిన పరిస్థితి, విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా భారం లేకుండా ముందుకు సాగిన సందర్భం. కానీ పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వీర్యం చేస్తున్నారనే అంశం, దీనికి తోడుగా ఏకంగా రెవెన్యూ రికవరీ చట్టం కూడా అమలు చేస్తామన్న ఆలోచన, ఎట్లా చూడాలి ఈ ఇష్యూని మనం? అంటే పేద వర్గాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకుండా అడ్డుకోవడానికి మోకాలులో కట్టలు పెడుతున్నటువంటి చట్టాలు ఇవి. ఈ జీవో నంబర్ 7 అనేటువంటిది ఈ వర్గాలకు ఒక ఉరితాడుగా మారింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే డైరెక్ట్గా యాజమానులకు ప్రభుత్వానికి మధ్య, కాలేజీ యజమానులకు ప్రభుత్వానికి మధ్య ఒక అండర్స్టాండింగ్ కొనసాగుతుంది. ఎప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో వైఎస్ రాజశేఖర్ నుంచి నేటి వరకు, కేసీఆర్ గారు ఏ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పేద వర్గాల చదువులకు ఆటంకం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళ చదువులను ప్రోత్సహించడం, అదే స్థాయిలో కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్స్ వెంటనే అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో విడుదల చేసి వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ని కూడా కాపాడిండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. యాజమాన్యాలను ఏమంటూ ఉన్నాడు, మీ భాగోతాలు మొత్తం తెలుసు, మీరు మేనేజ్మెంట్ కోటాల సీట్లు ఎట్లా అమ్ముకుంటున్నారో తెలుసు, మీ ఆర్థిక లావాదేవీలు తెలుసు, మీరు కట్టుకున్న కాలేజీ నిర్మాణాలు తెలుసు, ఇవన్నిటి మీద నేను ఎంక్వైరీలు చేపిస్తే అది చేపిస్తే నేను చెప్పినట్టు వినకపోతే అంటా ఉన్నారు. కాలేజీ యజమానుల సంఘం మొత్తం మీటింగ్ పెట్టుకొని, సార్ పిల్లగాడి ఖాతాలో మీరు డబ్బులు వేస్తే పిల్లగాడు కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటాడు, పిల్లగాడు ఆ డబ్బులు ఇంకో అరకొర ఖర్చులకు ఏదైనా వాడుకుంటే మాకు ఫీజు కట్టేది ఎవరు సార్ అని అంటా ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులు కూడా ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న వెంటనే అడ్మిషన్ ఫీజు అని ఒకటి, మెయింటెనెన్స్ ఫీజు అని ఒకటి, ట్యూషన్ ఫీజు అని ఒకటి, ఈ 3 రకాల ఫీజులు ఒకేసారి కట్టాలి విద్యార్థి తల్లిదండ్రులు. అడ్మిషన్ అలాట్మెంట్ కార్డు తీసుకొని పోగానే ఇమీడియట్గా ఈ ఫీజులు మొత్తం పే చేయాలి. అవన్నీ లెక్క కడితే కోర్సుని బట్టి ఒక్కో రకంగా ఉన్నాయి. బీటెక్ అయితే ఒక రకంగా, బీఈడ్ అయితే ఒక రకంగా, ఎంఈడ్ అయితే ఇంకో రకంగా, లా అయితే ఇంకో రకంగా, ఇట్లా కోర్సుకు వేరువేరుగా ఫీజులు ఉన్నాయి. ఈ కోర్సుల ఫీజు మొత్తం తల్లిదండ్రులు ఉటావుడిన ఇప్పుడు వ్యవసాయ ఖర్చులకు పెట్టుబడులకు డబ్బులు లేని కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అప్పు చేసి తల్లి మెడలు తండ్రి మెడలో ఉన్నటువంటి పుస్తల తాడులు అమ్మి తీసుకొచ్చి ఇవాళ ఈ డబ్బులు కట్టాలన్నా? ఈ దుర్మార్గమైనటువంటి జీవో నంబర్ 7కు వ్యతిరేకంగా విద్యా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటం చేస్తే అది ఆపి జీవో నంబర్ 8, జీవో నంబర్ 9 కొత్తగా తీసుకొచ్చాడు. అది ఇప్పటి వరకు వెబ్సైట్లో పెట్టలేదు. దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, మీలాంటి నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు కొన్ని శోధించి సాధించి అందులో ఉన్నటువంటి లోపాలను తీసుకొచ్చారు. ఏమంటున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 2,50,000 రూపు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు ఈ ఫీజు రియంబర్స్మెంట్. అంతకంటే ఎక్కువ మరి నువ్వు క్రిమి లేయర్లో 8 లక్షలు పెట్టినావు కదా, మరి ఈడబ్ల్యూఎస్ వ్యవహారంలో 8 లక్షలకు ఉంది, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 2,50,000 ఎట్లా పెడతావు కండిషన్? ఇప్పుడు కొన్ని కుటుంబాలు 8 లక్షల వరకు కూడా ఆర్థిక సంపాదించుకునే కుటుంబాలు ఉన్న పేద కుటుంబాలే అవి. ఈ రోజుల్లో పెరిగినటువంటి నిత్యావసర ధరలకు అది పెద్ద ధనవంతమైన కుటుంబం కాదు కదా. సో ఇట్లాంటి కండిషన్స్ అప్లై లాగా పెట్టి ఆన్లైన్ అప్లికేషన్స్లో బయోమెట్రిక్ పెట్టాలి, ఇవన్నీ పెట్టినా ఓకే. కానీ ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే, క్యాష్ డిపాజిట్ కానీ సెక్యూరిటీ డిపాజిట్ తదితర రియంబర్స్మెంట్ ఫీజులకు రియంబర్స్మెంట్ ఉండదు. ఒకసారి మెరిట్ ఆధారంగా వచ్చిన సీటుకే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తావు. ఒకవేళ స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిండనుకో, ఆ విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడట. మరి ఆ విద్యార్థి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా? ఒకే ఎంట్రెన్స్ రాసి ఒకే ఎంట్రెన్స్లో ఒకటికి మెరిట్ సీట్ వచ్చింది, ఇంకోటికి స్పాట్లో రిజర్వేషన్లో సీట్ వస్తుంది. స్పాట్ అడ్మిషన్లో పొందిన వాళ్ళు ఎవరికి కూడా నేను ఇవ్వను అని కొర్రీలు పెట్టడం అంటే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పెడుతున్న విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి చేస్తున్నటువంటి నాటకం రాజు గారు. ఇదంతా కూడా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయడానికి తీసుకున్న నిర్ణయాలు. కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఈ విద్యార్థులు ఫీజులు భోజనాలు ఇవన్నీ ఖర్చులు చేయలేరు, కట్టలేరు అని చెప్పేసి మేము రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ప్రతి వర్గానికి విద్యను అందించాలన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోవాలా, వాళ్ళు కూడా ప్రపంచ దేశాలు తిరిగి చాలా వాళ్ళ యొక్క కళను నెరవేర్చుకోవాలనుకొని ఫీజు ఓవర్సీస్ లోన్లు తీసుకొచ్చినాం మనం. అమెరికా వాళ్ళకు ఎస్సీ, ఎస్టీలకు అయితే అంబేద్కర్ ఓవర్సీస్ లోన్ అని,
బీసీలకు అయితే మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ లోన్ అందులో కూడా అగ్రవర్ణాల పేదలకు కూడా మనం అవకాశాలు కల్పించి 20 లక్షల రూపాయల ఓవర్సీస్ లోన్ ఇచ్చి మనం వాళ్ళకి విదేశాలకు పంపినాం. ఇట్లా దూరదృష్టితో విద్యా వ్యవస్థను మన కంటికి రేపులాగా మనం కాపాడుకుంటే యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పెట్టింది కేసీఆర్ గారు, నిధులు ఇచ్చింది కేసీఆర్ గారు, దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసింది కేసీఆర్ గారు. అయితే నువ్వు పేరు మార్చి 500 కోట్లు ఇస్తాను ₹1 ఇవ్వలే. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ కూడా సేమ్ రాకేష్ గారు చెప్పినట్టుగా 1000 కోట్లు ఇస్తాను ₹1 కూడా ఇవ్వలేదు. అంటే పేరు పెద్దరికం ఊరు దిబ్బ, ప్రకటనలకు మాత్రమే పరిమితం, శూన్యం. ఒకటే మాట చెప్తా, అంటే ఒక లెక్క చెప్తా. సరే ఈరోజు 2.5 లక్షలు మాత్రమే ఆదాయం ఉండాలని చెప్పాను. పనికి ఆహార పథకానికి పోయినా కానీ మనకు 600-700 రూపాయలు వస్తాయి. ఒక కూలి పోతే గ్రామాలల్లో ఒక కూలికి పోతే మినిమం 800 నుంచి 1000 రూపాయలు వస్తుంది. ఈరోజు నువ్వు వేసిన లెక్కకు 2,50,000 అంటే నెలకు నెలకు 20,000 రూపాయల ఆదాయం. మినిమం వేజెస్ కిందనే 21,000. అదేవిధంగా 12 లక్షల స్లాబ్ ఉందండి, ఏది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. దానికి కాదని ఇప్పుడు రోజుకు 600 రూపాయల కంటే ఎక్కువ సంపాదించిన అందరూ కూడా మనకి ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. 600 రూపాయల కంటే తక్కువ కన్నా వస్తుందండి కూలి. కాబట్టి నేను ఏమంటానంటే ఇది ఇయ్యద్దు, దీన్ని మొత్తాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక కుట్ర. అదేవిధంగా కాలేజ్లో ఈ రోజు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? జేఎన్టీలో మీటింగ్ పెట్టి అడిగిండు, ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? సింగిల్ సెటిల్మెంట్ చేసుకుందాం. సింగిల్ సెటిల్మెంట్ చేసుకొని రియల్ ఎస్టేట్ దందానా లేదా రౌడీ సెటిల్మెంటా? కాలేజీలను బెదిరిస్తావు, విద్యార్థులను బెదిరిస్తావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా ప్రజలు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, 5 సంవత్సరాల దాకా దీన్ని భరించాలి. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఎప్పుడైపోతుందా, కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. మనం చూస్తున్నాం. అసలు వాస్తవానికి ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చును బాధ్యతగా భావించాలి కానీ భారంగా భావిస్తూ ఉన్నారు. పూర్తిగా విద్యార్థులను అలాగే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాతరేసే కుట్ర కొనసాగుతుందని చెప్పేసి రాకేష్ గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొనేందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.